అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం తరపు నుంచి ఈరోజు 2024వ సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్ సాధించిన మైలురాళ్ళు, చేసిన బెస్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా ఈరోజు యాన్యువల్ ప్రెస్ నోట్లో భాగంగా పత్రిక శ్రేయోభిలాషులందరికీ షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడం జరిగింది. ముందుగా ఈ పత్రికా ప్రకటనలో హైలైట్స్కి వచ్చేలోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సార్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ఏబీసీడీ అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ అవార్డు మన చిత్తూరు జిల్లాకి ఫస్ట్ ప్రైజ్ 1 lakh క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది. అలానే జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ఎంతో మెరుగుపరిచాము. ఎక్కువ టైప్ ఆఫ్ యాక్టివిటీస్లో ప్రతి దానిలోనూ కమ్యూనిటీని మనం ఇన్వాల్వ్ చేస్తున్నాము. స్మార్ట్ అలారం ప్యాడ్లాక్స్ ఏవైతే సరే చాలా చీప్గా అండ్ క్రైమ్ ప్రివెంట్ చేసే అలారం లాక్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సుమారుగా 10,000 పైన డిస్ట్రిబ్యూట్ చేసేసి ఎన్నో రకాల క్రైమ్స్ ప్రివెంట్ చేసే ఉద్దేశంలో మనం ముందంజలో ఉన్నాము. మహిళా పోలీసులతో అనేక అవగాహన సదస్సులు కంటిన్యూస్గా చేస్తున్నాము. ఒకటి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అయితేనేమి, అలానే సైబర్ అఫెన్సెస్ గురించి కూడా కంటిన్యూస్గా అవగాహన సదస్సులు పెంచుతున్నాము. అలానే మన జిల్లా శాంతియుతంగా ఉండడానికి తీసుకోవాల్సిన ప్రతి చర్య తీసుకుంటున్నాము. ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రజలు లాస్ అయిన 2,085 మొబైల్ ఫోన్స్ని, వీటి విలువ సుమారుగా 4,46,00,000 వాటినన్నింటినీ కూడా రికవరీ చేసి వాటి సొంత ఓనర్స్ అప్పగించడం జరిగింది. అలానే సైబర్ ఫ్రాడ్ ఎన్నో కోట్లు కోల్పోతున్నారు. ఇలాంటి వాటిలో కూడా ఎక్కడైనా సరే అమౌంట్ బ్లాక్ అయ్యి ఫ్రీజ్ అవ్వడం జరిగిందో వాటిల్లో 26 లక్షలు ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళందరికీ రికవరీ చేసి రిటర్న్ అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో వేసేలా చేయడం జరిగింది. అలానే మద్యం తాగి వాహనాలు ఎవరైతే నడుపుతున్నారో సుమారుగా 651 మందికి ఇప్పటి వరకు కూడా కేసెస్ బుక్ చేసి ప్రతి కేసులోనూ మినిమం 10,000 ఫైన్ పడేలాగా చేసి యాక్సిడెంట్ ప్రివెంట్ చేసే దిశలో మనం ముందంజలో ఉన్నాము. అండ్ ఈ ఇయర్ ప్రతిష్టాత్మకంగా మనం ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించి సుమారుగా 100 ఫ్యామిలీస్కి పైన ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో హాజరవడం జరిగింది. వీటిల్లో ఒక 50 పైగా సమస్యల పరిష్కారం అవగా మిగతావి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. అలానే ప్రజలని భాగస్వామ్యులుగా చేసుకుని ఇప్పటి వరకు 1,500 సీసీ కెమెరాలు ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రజల చేత వాళ్ళ పార్ట్నర్షిప్తోనే 1,500 సీసీ కెమెరాలు మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఎక్కడైనా ఏదైనా అఫెన్స్ జరిగినా మనం ఇమ్మీడియట్గా కనుక్కునే పరిస్థితుల్లో మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాము. దీంతో పాటు ప్రతి స్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో రీసెంట్గా దీనిలో కూడా కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి రామకుప్పం, శాంతిపురము మరియు వీకోటలో కూడా మనం కమాండ్ కంట్రోల్ సెంటర్స్ని మనం ఓపెన్ చేయడం జరిగింది. అలానే మనకి ఈ సంవత్సరం జరిగిన మేజర్ యాక్సిడెంట్ మొగలిఘాట్ నందు జరిగి 8 మంది చనిపోవడం జరిగింది. దానికి మనం ట్రెమండస్గా చేంజెస్ తీసుకొని వచ్చి అక్కడ ఏవైతే సరే బెంగళూరు నుంచి చిత్తూరుకు వచ్చే వాహనాలు ఉన్నాయో వాటిన్నింటినీ స్పీడ్స్ తగ్గించడానికి ప్రతి యాక్టివిటీ తీసుకున్నాము. రీసెంట్గా టెండర్స్కి వెళ్ళారు, తొందరలో అక్కడ లైటింగ్ కూడా వస్తుంది. దీనిలోనే మనం డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ ప్రతి నెల కండక్ట్ చేస్తున్నాం. అండ్ నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు ఏవైనా ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసి ఇప్పటి వరకు 975 వాహనాలు గుర్తించి 1,50,000 వరకు ఫైన్ విధించడం జరిగింది. ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ సంవత్సర కాలంలో మన దగ్గర అయిన వివిధ కేసుల్లో చూసుకుంటే సుమారుగా ప్రాపర్టీ అఫెన్సెస్ వచ్చేలోపు 6,17,00,000 ప్రజలు కోల్పోగా ఇప్పటి వరకు సుమారుగా 2,69,00,000 మనం రికవరీ చేశాం. అంటే మన ప్రెజెంట్ రికవరీ 43.67. ఇవే కాకుండా 2023కి సంబంధించిన అఫెన్సెస్లో కూడా చాలా అఫెన్సెస్లో మనం డిటెక్ట్ చేసి వాటి ఓనర్స్కి ఆ ప్రాపర్టీ రికవరీ చేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రతిసారి మనం ఎప్పుడైతే సరే మంచిగా పట్టుకున్నామో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు మనం పత్రికాముఖంగా వాటిని వివరాలు వెల్లడిస్తున్నాము. అలానే నాన్ వేలబుల్ వారెంట్స్ వచ్చేలోపు ఇప్పటి వరకు సుమారుగా 608 ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. గత సంవత్సర కాలంలో 636 రాగా 608 ఆల్రెడీ మనం ఎగ్జిక్యూట్ చేసాం. దీనికోసం స్పెషల్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. ఒకసారి డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ క్రైమ్ చూసినట్లయితే మనం 15 రకాల క్రైముల్లో తగ్గుముఖం పట్టింది. ఒక 8 రకాల క్రైముల్లోనే కొంచెం పెరుగుదల ఉంది. సో మర్డర్ ఫర్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు 2 ఉన్నాయి, ఇప్పుడు 1 జరిగింది. నైట్ జరిగే హౌస్ బ్రేకింగ్స్ 124 నుంచి 88 తగ్గినాయి. ఆర్డినరీ థెఫ్ట్ చిన్న చిన్న దొంగతనాలు 427 నుంచి 323కి చాలా ఎక్కువ తగ్గించడం జరిగింది. అలానే మర్డర్స్ పోయిన సంవత్సరం 44 నమోదు కాగా ఈ సంవత్సరం 24 మాత్రమే నమోదయ్యాయి. కిడ్నాపింగ్ కేసెస్ కూడా 25 నుంచి 21కి తగ్గాయి. రేప్స్
ఇందులో స్టాట్యూటరీ రేప్స్ ఉన్నాయి, కొన్ని ట్రూ రేప్ కేసెస్ ఉన్నాయి. ఇవి కూడా తగ్గుముఖం పట్టాయి. గ్రీవస్ హర్ట్స్, ఎవరైనా సరే తగాదాల వలన, పొలిటికల్ కానీ ఆస్తి తగాదాలు కానీ ప్రాపర్టీ అఫెన్సెస్ వల్ల తన్నుకున్న వాటిల్లో జరిగే అఫెన్సెస్ లో గ్రీవస్ ఇంజురీస్ ఉన్నవి 40 నుంచి 34 తగ్గాయి. అలానే సింపుల్ హర్ట్స్, చిన్న చిన్న తగాదాల వలన ఒకరినొకరు కొట్టుకునే కేసులు కూడా 772 నుంచి 669 చాలా తగ్గుముఖం పట్టడం జరిగింది. చీటింగ్స్, మోసం చేసే విధానాలు కూడా తగ్గాయి. 197 నుంచి 140 కేసులు మాత్రమే నమోదయ్యాయి. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మక ద్రోహం కేసులు కూడా 34 నుంచి 31 తగ్గాయి. కౌంటర్ ఫీట్ కరెన్సీ కేసు ఏమీ నమోదు కాలేదు. అలానే స్టూపిఫైయింగ్ డ్రగ్స్, అదర్ గంజా కాకుండా అదర్ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటే అటువంటి కేసులు ఎటువంటి నమోదు కాలేదు. సైబర్ అఫెన్సెస్ ఫ్రాడ్స్ కూడా గత సంవత్సరం 58 నమోదు కాగా ఇప్పుడు 41 మాత్రమే నమోదయ్యాయి. అండ్ నాన్ ఫేటల్ రోడ్ యాక్సిడెంట్స్, అంటే ఏదైనా సరే ఇంజురీస్ మాత్రమే ఉండి సో ఎవరు ప్రాణాపాయం కోల్పోని పరిస్థితుల్లో ఉన్న యాక్సిడెంట్స్ కూడా తగ్గడం జరిగింది. అండ్ ఓవరాల్ గా ఐపీసీ కేసులు కూడా 3,400 ఉండగా ఇప్పుడు కేవలం 1,394 మాత్రమే నమోదయ్యాయి. సో ఈ 15 రకాల హెడ్స్ ఆఫ్ క్రైమ్ కూడా తగ్గుముఖం పట్టింది. కొన్నిటిలో మైనర్ గా పెరిగినాయి. వీటిల్లో డెకాయిటీ, ఎవరైతే సరే 4 లేదా అంతకంటే 5 ముద్దాయిలు ఉంటే వాళ్ళు కలిపి చేసే ప్రాపర్టీ అఫెన్సెస్ పోయిన సంవత్సరం 1 ఉండగా ఇప్పుడు 3 ఉన్నాయి. అలానే రాబరీ అఫెన్సెస్ ఇప్పుడు జరగడం జరిగింది. రీసెంట్ వీటన్నిటిని కూడా మనం ట్రాక్ చేసేసి దాన్ని మనం మీడియాకు కూడా చూపించడం జరిగింది. ఇవి 8 నమోదయ్యాయి. ఉదయం కూడా జరిగే హౌస్ బ్రేకింగ్స్ 31 ఉండగా 39, అంటే ఉదయం కూడా జరిగే అఫెన్సెస్ కొంత పెరగడం జరిగింది. అలానే కల్పబుల్ హోమిసైడ్, అంటే వాళ్ళకి ఎటువంటి చంపాలనే ఉద్దేశం ఉండదు, కానీ ఒక ఇన్సిడెంట్ లో ఎవరో ఒకరు చనిపోతుంటారు, ఏదైనా కొట్టడం వలన, గట్టిగా కొట్టడం వలన, ఆస్తి తగాదాల్లో కొట్టుకోవడం వలన. ఇవి పోయిన సంవత్సరం 9 ఉండగా ఈ సంవత్సరం 10 నమోదయ్యాయి. అలానే రైటింగ్ కేసు, అంటే ఎవరైనా సరే గ్యాంగ్ గా ఫామ్ అయ్యి రైటింగ్ చేయడం, ఇవి అన్ని కూడా ఎలక్షన్స్ వలన ఈ సంవత్సరం కేసులు కొంతగా పెరగడం జరిగింది. అటెంప్ట్ టు మర్డర్ కేసులు, ఒకళ్ళని చంపాలనే ఉద్దేశంతో జరిగే ఇన్సిడెంట్స్ కూడా ఎలక్షన్స్ పరంగా కొన్ని కేసులు నమోదు చేయడం జరిగింది. అలానే ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కొంత పెరగడం జరిగింది. అందరికీ నమస్కారం.